హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే, చాలామందికి ఉన్న డౌట్ ఏంటి అంటే, అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్గా మారుస్తున్నారా, లేకపోతే ప్రాథమిక పాఠశాలలను అంగన్వాడీ కేంద్రాలలో విలీనం చేస్తున్నారా అనే దానిపైన క్లారిటీ అనేది మనకు త్వరలోనే రాబోతుంది అన్న ఒక చిన్న ఆశనైతే కలుగుతుంది. ఎందుకు అంటే, సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఉపాధ్యాయులకు పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులు, ట్రాన్స్ఫర్ల ద్వారా బెనిఫిట్స్ పొందిన ఉపాధ్యాయులు అందరితో కలిసి రేపు ఎల్బీ స్టేడియంలో మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దీనికి 2888 మంది దాదాపు వరంగల్ నుంచే వెళ్తున్నారు. 30,000 మందికి పైగా ఉపాధ్యాయులు ఈ మీటింగ్ అనేది రాబోతున్నారు. అక్కడ ఉపాధ్యాయులతో మాట్లాడుతూ విద్యా విధానంలో ఏ విధంగా మార్పులు తీసుకురావాలి, వారు సూచించే సూచనలు ఏమిటి అనేది స్వయంగా మన సీఎం గారు అయిన యనమల రేవంత్ రెడ్డి గారే స్వయాన వాళ్ళని అడిగి తెలుసుకోబోతున్నాడు. ఈ మీటింగ్లో భాగంగా అంగన్వాడీ కేంద్రాల పునఃపరిశీలన అనేది కూడా జరుగుతుంది అనేది మనకు నిపుణుల ద్వారా తెలుస్తున్న విషయం. ఇక్కడ మన కేంద్రాలను ఏ విధంగా మార్పు తీసుకొని వస్తే బాగుంటుంది అనేది రేపు మీటింగ్లో చెప్పబోతున్నారు అనేది మనకు ఉన్న సమాచారం. ఇక్కడ నూతన జాతీయ విద్యా విధానాన్ని ఖచ్చితంగా అమల్లోకి తీసుకొని రావాలి అనే వాదననే గట్టిగా వినిపిస్తుంది. నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొని రావడం ద్వారా మనకు నాణ్యమైన విద్య అందుతుంది అనేది తెలుస్తుంది. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వమే నూతన జాతీయ విద్యా విధానాన్ని అమల్లోకి తీసుకొని వచ్చింది. సో నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొని రావడం ద్వారా ఖచ్చితంగా ఉపాధ్యాయులతో పాటు అంగన్వాడీ కార్యకర్తలకు కూడా సరిసమానమైన వేతనాలను ఇస్తూ నాణ్యమైన విద్యను అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు మంచి రోజులు అనేటివి త్వరలోనే ఉన్నాయి అనేది చెప్పుకోవడానికి ఇదొక సూచన. మనకు నూతన జాతీయ విధానం అనేది ఆంధ్రాలో ఆల్రెడీ అమలులో ఉంది. సో మనకు కూడా అదే విధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసినట్టయితే పిల్లలకు మంచి నాణ్యమైన విద్య అనేది ఖచ్చితంగా అందుతుంది. సో ఈ నిర్ణయాన్ని మన సీఎం రేవంత్ రెడ్డి గారు రేపు మీటింగ్లో చెప్తారు అనేది ఖచ్చితమైన ఒక చిన్న ఆశనైతే ఉన్నది. ఇక్కడ దాదాపు 30,000 మందిగా ఉపాధ్యాయులు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా చాలా ఏళ్ల పాటు ఉన్న ఉపాధ్యాయులందరికీ ప్రమోషన్స్ అనేటివి కల్పించడం జరిగింది. స్వయంగా ఉపాధ్యాయులతోనే ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఇదే విధంగా మన అంగన్వాడీ కార్యకర్తలను తీసుకొని వచ్చి మన సమస్యలను తెలుసుకొని వీలైనంత త్వరగా పరిష్కారాన్ని చూపిస్తారని మనమందరం కోరుకుందాం. ఇక్కడ ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి బస్సు సౌకర్యం జిల్లాల వారీగా కల్పించడం జరిగింది. సో అలాగే మనల్ని కూడా ఒక్కరోజు భారీ బహిరంగ సభ ద్వారా అంగన్వాడీ కార్యకర్తల కష్టసుఖాలను తెలుసుకొని మన విద్యా విధానంలో మార్పు తీసుకొని వచ్చినట్లయితే నిజంగా మనమందరం చాలా హ్యాపీగా ఉంటాం. సో ఈరోజు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. రేపు సీఎం రేవంత్ రెడ్డి గారు అంగన్వాడీ కేంద్రాల ఆలోచనలపై కూడా ఆలోచన చేసే అవకాశం ఉంది అని చెప్పారు. సో ఏం జరుగుతుంది అనేది అప్డేట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉంటాను. ఓకేనా? Thank you for watching. Signing with Neeraja.